హాయ్ హలో ఎవ్రీవన్, నేను మీ రాజేష్. మీరు చూస్తున్నారు రిడ్కా క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. గైస్, మీరు నాకు తెలిసి మేబీ థంబ్నైల్ చూసే వీడియో ఓపెన్ చేస్తుంటారు. ఎందుకంటే విజయ్ దేవరకొండ గారు కింగ్డమ్ మూవీతో కంబ్యాక్ ఇవ్వబోతున్నారు అనేసి మనం టీజర్ చూసిన తర్వాత చాలా మందికి ఆ ఎగ్జైట్ క్రియేట్ అయింది. బట్ దాని గురించి ఇన్డెప్త్గా మాట్లాడుకుందాం. ఈ కింగ్డమ్ మూవీ డిస్కషన్ గురించే వీడియో కనుక ఓపెన్ చేసినట్లయితే ఎండింగ్ వరకు చూడండి. క్లియర్గా క్లారిటీగా ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం. దానికంటే ముందు మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇలాంటి మరిన్ని మోర్ వీడియోస్ మీకు రావడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన వస్తున్న గంట సింబల్ మీద క్లిక్ చేసి బెల్ నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి. రివ్యూ అంతా చూసిన తర్వాత మీ విలువైన సమయాన్ని వీడియో కోసం కేటాయిస్తారు కాబట్టి తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ థింగ్, కింగ్డమ్ మూవీ అసలుకి విజయ్ దేవరకొండ గారికి మంచి హిట్స్ లేవు. ఆయన అంటే లైక్ ఫస్ట్ వచ్చిన అర్జున్ రెడ్డి కానీ తర్వాత వచ్చిన గీత గోవిందం కానీ రోజుల తర్వాత విజయ్ దేవరకొండ గారు మళ్ళీ కంబ్యాక్ చేస్తున్నారు అనిపించింది కింగ్డమ్ టీజర్ చూసిన తర్వాత. అసలుకి కింగ్డమ్ టీజర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాటలు లేవు. మేబీ సినిమా వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో తెలియదు, కానీ ప్రజెంట్ ఆ కింగ్డమ్ టీజర్లో చాలా అద్భుతాలు చూపించారు. అంటే ఒక సోల్జర్ గురించి, ఇప్పుడు సోల్జర్ గురించి అంటే చాలా సినిమాలు వచ్చాయి, లైక్ నా పేరు సూర్య కానీ ఇలా డిఫరెంట్ జోనర్స్లో మూవీస్ వచ్చాయి. అంతకుముందు మన మంచు మనోజ్ గారు చేశాడు ఒక్కడు మిగిలాడు అనేసి, ఇలా సోల్జర్స్ గురించి చాలా మూవీస్ వచ్చాయి. బట్ ఇది చాలా డిఫరెంట్గా ఉంది టీజర్ అయితే. అంటే ఆ బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఓవర్ కానీ, దాంట్లో విజయ్ దేవరకొండ గారు చెప్పే డైలాగ్ కానీ మొత్తం తగలబెట్టేస్తాను అనేసి అసలు వేరే లెవెల్ అనమాట. సినిమాటోగ్రఫీ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే తారే రారే అనే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటుంది. అది మన అనిరుద్ గారు మ్యూజిక్, దానికి అసలుకి నెక్స్ట్ లెవెల్ అనమాట. వేరే లెవెల్ అనిపించింది చూడడానికి, అంటే విజువల్గా చూడడానికి, ఓవరాల్గా సెటప్ కానీ, ఏదైతే యుద్ధం ఉందో ఆర్మీలో, అంటే మిలిటరీలో జరిగే యుద్ధం ఉందో ఆ యుద్ధం కానీ ఇవన్నీ కూడా చాలా అంటే చాలా విజువల్గా కానీ వండర్ అనిపించింది. విజయ్ దేవరకొండ గారు కొట్టారా మళ్ళీ ఈసారి హిట్ అనిపించింది. బట్ నేను డిసప్పాయింట్ అయింది ఎక్కడ అంటే, నిన్న ఈవినింగ్ సాంగ్కు సంబంధించి ఒక చిన్న ప్రోమో వదిలారు. ఆ ప్రోమో స్టార్ట్ చేశాను అంతే. స్టార్ట్ చేసి చూస్తూ ఉన్నాను, హీరో హీరోయిన్ ఇద్దరు బీచ్ పక్కన కూర్చున్నారు ఒకరినొకరు చూసుకుంటూ. ఫస్ట్ హీరోయిన్ దగ్గర నుంచి డైలాగ్ స్టార్ట్ అవ్వడానికి ముందు అలా కూర్చొని ఉన్నారు. చూస్తూ ఉన్నా సడన్గా అసలు డైలాగ్ లేకుండా లిప్ లాక్ సీన్ ఒకటి పెట్టారు భయ్యా. అసలు ఏంటి నాకైతే నిజంగా దేనికోసం చేస్తున్నారా బాబు సినిమాలు అనిపిస్తుంది. అంటే లైక్ మీరు చూడండి, మన అర్జున్ రెడ్డి కానీ, యానిమల్ కానీ, ఇట్లా డిఫరెంట్ జోనర్ మన సందీప్ రెడ్డి వంగ గారు చేసిన మూవీస్లో ఆయన ఏంటంటే ఆయన టైప్ ఆఫ్ కేటగిరీ వేరది. బట్ ఇక్కడ కింగ్డమ్ ప్రోమోలోకి వచ్చేసరికి టీజర్ చూస్తే వేరే లెవెల్ ఉంది. అంటే ఒక సొసైటీ రిలేటబుల్ కాన్సెప్ట్లా అనిపిస్తుంది. చూడడానికి కూడా చాలా అద్భుతంగా ఉంది. ఏదో మూవీలో ఏదో జరగబోతుంది అనే ఫీల్ ఇచ్చింది. లైక్ నిన్న వచ్చిన హిట్ 3 కూడా అలాంటి ఫీలే ఇచ్చింది ఫస్ట్ ట్రైలర్ చూసినప్పుడు. బట్ దీనికి అంత ఫీల్ ఇచ్చిన తర్వాత ప్రోమోతో ఏంటి మళ్ళీ అంటే మసాలా ఇవన్నీ ఉండాలి కదా సినిమాలో, ఎక్సెట్రా ఇలాంటివన్నీ కావాలి కదా అనేసి పెట్టేస్తున్నారా? లేకపోతే మీకు ఆ సిచ్యువేషన్ నిజంగా డిమాండ్ చేసిందా? లైక్ సిచ్యువేషన్ ఎలా డిమాండ్ చేస్తుందా అంటే అలాంటిది, హీరోకి సో ఒక ప్రాబ్లం వచ్చింది, లేదా మదర్ చనిపోవడమో, లేకపోతే ఫాదర్ చనిపోవడం కానీ, లేకపోతే ఫ్రెండ్లో ఎవరైనా చనిపోతే హీరో వెళ్ళి అక్కడ బీచ్ దగ్గర కూర్చున్నప్పుడు, లేకపోతే ఆ సోల్జర్గా ఉన్న వ్యక్తి ఒక యుద్ధాన్ని గుర్తు చేసుకుంటున్నప్పుడు, ఆ యుద్ధంలో ఇంతమందిని కోల్పోయానని బాధపడుతున్నప్పుడు హీరోయిన్ వెళ్ళి ఓదార్చేసినా అసలు ఏంటో అర్థం కాలేదు. బట్ ఆ పర్పస్ మాత్రం కావాలని ఏదో పెట్టేసినట్టుంది. అసలు అవసరమా? అంటే ఆ లిప్ లాక్ సీన్స్ ఇవన్నీ అవసరమా ప్రోమోలో? ఇప్పుడు మీరు ఏంటి ఒక సాంగ్ చూపించాలనుకుంటున్నారు, ఆ సాంగ్ హృదయంలో అని సంథింగ్ ఏదో ఉంది. బట్ దానికి సంబంధించి ఏవైనా మంచివి అంటే బాండింగ్ కానీ ఇలాంటివి చూపించవచ్చు. బాండింగ్ చూపించాలి అంటే మళ్ళీ ఆ లిప్ లాక్ సీన్స్, కిస్ సీన్సే ఉండాలా? అవసరమా సినిమాకి? మేబీ ఉండొచ్చు, సినిమాలో ఎక్కడో ఉండొచ్చు. బట్ దాన్ని మీరు ప్రమోషన్ కోసం ప్రోమోలో వాడడం అనేది అసలు బాగా డిసప్పాయింట్ చేసింది. నేను ఈవినింగ్ అయితే చూస్తూ ఉన్నాను. అలా చూస్తున్నప్పుడు ఫస్ట్ ఏదో అలా లిప్ లాక్ పెట్టేసుకొని మళ్ళీ దూరం వెళ్ళిపోతారు. మధ్యలో ఒక 2 డైలాగ్స్ పడ్డాక ఇంకా
లాంగ్ షాట్ వచ్చేస్తూ ఉంటుంది బ్యాక్ సైడ్. ఆ క్యామ్ అలా జూమ్ అవుట్ అవుతూ ఉంటే ఇంకా అలాగే బ్యాక్ సైడ్ నుంచి లిప్ లాక్ పెట్టుకుంటూ ఉంటారు. అసలు ఏం చేస్తున్నారో ఏంటో అర్థం కావట్లేదు. టీజర్ చూసినప్పుడు ఉన్న ఎగ్జైట్ కానీ, విజయ్ దేవరకొండ గారి లుక్స్ కానీ ఇవన్నీ చూసినప్పుడు ఈ ప్రోమో దగ్గరికి వచ్చేటప్పటికి మళ్ళీ దండం పెట్టాలనిపిస్తుంది. అంత దారుణంగా ఉంది. మరి ఏం చేస్తాం అంటే, ఒక మంచి సొసైటీ రిలేటబుల్ మూవీ మీరు మాకు ఇచ్చేటప్పుడు తర్వాత వచ్చే గ్లిమ్స్ కానీ, పోస్టర్స్ కానీ, ఎవ్రీథింగ్ అనమాట, మీరు ప్రమోషన్స్లో ఏదైతే భాగంగా చేస్తారో అవన్నీ కూడా సొసైటీకి రిలేటబుల్గానే ఉండాలి. అరే ఇదేదో సొసైటీ మూవీరా అని వెళ్ళి చూస్తూ ఉన్నప్పుడు దాంట్లో ఎక్కడో వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నప్పుడు కానీ, లైక్ వాళ్ళిద్దరు మ్యారేజ్ చేసుకున్నప్పుడు కానీ, వాళ్ళు ఏకాంతమైన ప్రదేశంలో ఉన్నప్పుడు కానీ, ఆ సన్నివేశం జరుగుతున్నప్పుడు అలాంటి సిచ్యువేషన్లో వస్తే నో ప్రాబ్లం. బట్ మీరు ప్రమోషన్ కోసమే ఇవన్నీ వాడేస్తామంటే బాగా అనిపించట్లేదు అసలు. లైక్ నాకు నేను ఒకటి చెప్తానండి, అంటే దీనికి దానికి డిఫరెన్స్ ఏంటంటే, ఒక రెండు కంపేర్ చేసి చెప్తాను. నాని గారిది మీరు చూడండి, అవసరమైతే డీటెయిలింగ్లోకి వెళ్ళి చూడండి. నాని గారి ఇట్టు ట్రైలర్ వచ్చినప్పుడు లైక్ టీజర్ అరుస్తారు కదా, ఐ ఐ ఐ అని అరిసే టీజర్ ఉంది కదా, ఆ టీజర్ వచ్చినప్పుడు 1 డేలో దాదాపు 21 మిలియన్ వ్యూస్ వెళ్ళింది. ఇది దాదాపు 2 months అవుతుంది. కింగ్డమ్ టీజర్ వచ్చేసి 17 మిలియన్స్లో ఉంది. అది 1 డేలో వెళ్ళింది. ఇది 2 months అవుతుంది. అంటే దానికి దీనికి ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. అంటే విజయ్ దేవరకొండ గారి సినిమాలు బాగుంటాయి, ఆయన యాక్టింగ్ బాగుంటుంది, బట్ ఆ మోడలేషన్ అనేది కింగ్డమ్ లెక్క వస్తే వేరే వర్షన్లకి తీసుకొచ్చాడు. లుక్స్ అన్ని చేంజ్ చేసేసాడు. ఒక ఆర్మీ పర్సన్ లాగా అనిపిస్తున్నాడు. జైల్లో ఇట్లా గట్టిగా అరుస్తున్నాడు. ఒక యుద్ధాన్ని కాపాడడానికి ఒక యోధుడు వస్తాడని వాయిస్ ఓవర్ తోటి ఆయన లైక్ డాల్ ఒకటి పట్టేసుకుని ఇలా దిగిపోతున్నాడు. అంటే వండర్గా ఉన్నా కూడా వ్యూస్ అనేది ఎక్కువగా లేదు. ఎందుకంటే ఒకలాంటి కైండ్ ఆఫ్ లైక్ వెళ్ళిపోతున్నారు ఆడియన్స్. అంటే సొసైటీ రిలేటబుల్ సినిమా చూపిస్తున్నప్పుడు అలాంటివే ఉండాలి. ఆ టీజర్ చూసినప్పుడు ఉన్న ఎగ్జైట్ ఈ సాంగ్ ప్రోమో దగ్గరకు వచ్చినప్పుడు లేదు, అనిపించట్లేదు. బట్ దానికి రీజన్ ఏమన్నా ఉందంటే ఇంకా అది మీ చేతిలోనే ఉంటుంది. ఎందుకంటే దీనికి నాగవంశీ గారు ఉన్నారు, ప్రొడ్యూసర్ ఎక్సెట్రా ఎక్సెట్రా చాలా మంది ఉన్నారు అనమాట. లైక్ దీని గురించి ఇంకా చెప్పాలంటే ఇంకంతే. తర్వాత మూవీ వచ్చిన తర్వాత మూవీ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇవాళ రేపు టీజర్లో వచ్చినవి కానీ, ట్రైలర్లో వచ్చినవి కానీ అంత ఎగ్జైట్ మూవీస్ క్రియేట్ చేయలేకపోతాయి. ఒక 1 minute 2.5 minutes ఇలాంటి టీజరు ట్రైలర్లు ఎక్సైట్ క్రియేట్ చేసింది 2.5 గంటల సినిమా ఎగ్జైట్ చేయలేకపోతుంది. 2.5 గంటలు ఎంత అద్భుతాన్ని చూపించవచ్చు మీరు. ఒక సినిమా తీసేటప్పుడు ఎంత అద్భుతం క్రియేట్ చేయొచ్చు. అద్భుతాలన్నీ కనపడట్లేదు, కనుమరుగైపోతున్నాయి. దయచేసి నా సైడ్ నుంచి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, సినిమా అనేది కొన్ని 100 మంది బతుకుతారు ఒక సినిమా తీసేటప్పుడు. సినిమాని నేను ఎప్పుడు తక్కువ చేసి మాట్లాడను, కించపర్సను ఫస్ట్ థింగ్. ఎందుకంటే సినిమా 100 మందిని బ్రతికిస్తుంది, ఒక 100 మందికి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. ద సేమ్ టైం ఆ డైరెక్టర్ కానీ, ఆ యాక్టర్ కానీ వాళ్ళ కెరియర్ దాని మీద బేస్ అయి ఉంటుంది. ఆ ప్రొడ్యూసర్ కానీ వీళ్ళందరికీ కెరియర్ బేస్ అనమాట సినిమా అనేది. బిజినెస్ అది నెక్స్ట్, అది ఏదైనా బిజినెస్ వైజ్గా ఉంటే అది తర్వాత మాట్లాడుకునే విషయం. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆ ప్రొడ్యూసర్ కానీ, యాక్టర్ కానీ 24 క్రాఫ్ట్స్కి అది ఒక అచీవ్మెంట్ అనమాట. అంటే వాళ్ళ లైఫ్లో స్టాండర్డ్గా నిలబడడానికి. అలాంటి సినిమాని ఇంత కేర్లెస్గా తీసుకుంటూ వెళ్ళడం అనేది చాలా అంటే చాలా నిరుత్సాహపరుస్తుంది. సో ఫైనల్గా ఇది అనమాట. కింగ్డమ్ సాంగ్ ప్రోమో అయితే బాగోలేదు అసలు నిజంగా చెప్పాలంటే. టీజర్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. ఫైనల్గా సినిమా వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. ఇది ఇవాళ కింగ్డమ్ ప్రోమో డిస్కషన్ అనమాట, సాంగ్ ప్రోమో డిస్కషన్. ఇలాంటి మరిన్ని డిస్కషన్ వీడియోస్ మీరు పొందాలనుకుంటే మాత్రం జెన్యున్గా చెప్తాను, క్లియర్గా క్లారిటీగా చెప్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. పక్కనే వస్తున్న గంట సింబల్ పైన క్లిక్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుని నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంతవరకు ఓపికతో చూశారు కాబట్టి తప్పకుండా వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియచేయండి. నెక్స్ట్ మళ్ళీ డిస్కషన్తో మీ ముందుకు వస్తాను.